ఈనాటి అంశము ఆశ్రయ పరిత్యాగ దోషము. ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామనమూర్తితో సహా లక్ష్మీ కటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింపకోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశము ధన్యము. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనము ధన్యులము. మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనపడింది. ఆ చెట్టు త్వరలో ఓ శుష్కించిన చిలుక కాపురం ఉన్నది. అది చూచి ఇంద్రాది దేవతలు, ఓ శుకువరా, ఈ వృక్షం బాగా శుష్కించి ఉన్నది. పూలు ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. అయినను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడవలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు అని అడిగారు. చిలుక ఇలా బదులిచ్చింది, ఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యం గల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ వృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపటం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఎండా వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేను ఈనాడు శుష్కించిందని విడనాడు లేను. అట్లు చేసినా అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా. ఈ ఆశ్రమైన ఈ కల్పవృక్షము నాకు సర్వలోకాలను. ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజును చూచి దేవేంద్రుడిలా అన్నాడు, ఓ శుకరాజమా, నీకింతటి విజ్ఞాన ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు. అప్పుడు చిలుక ఇలా చెప్పింది, నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులు యందు అనురాగం గలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాల వల్ల నాకు నిర్మల జ్ఞానం కలిగింది. చిలుక మాటకు సంతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. అయ్యా, నేను ఏ లోకాలను కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమే కానీ నేను ఎన్నడూ దీన్ని ఏమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి అని శుకము బదిలిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని, కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వ గుణానుతుకంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్ష్మీ కటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిధించిన చిలుక తన ధర్మ పరివర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నం పెట్టిన నేల తల్లిని అనగా దేశాన్ని ఎన్నడూ పరిత్యజించకూడదు. అట్లు త్యజించిన వాడు కృతజ్ఞుడవుతాడని శుకరాజు చెప్పింది. అలాగే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతాభావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు. స్వస్తి.